కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజనపై కొత్త ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఒకే స్వభావం కలిగిన ప్రభుత్వ శాఖలు విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ విలీనాన్ని ఉద్యోగ సంఘాలు కూడా సమర్థిస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు లాభం జరుగుతున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నేతలు. ప్రమోషన్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శాఖలను మెర్జ్ చేస్తే అభ్యంతరం లేదని చెబుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటవుతుండటంతో ఉద్యోగుల సర్దుబాటుపై తీవ్ర కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకే స్వభావం కలిగిన ప్రభుత్వ శాఖలను కలపాలని నిర్ణయించింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు టాస్క్ ఫోర్స్ కమిటీకి ఇప్పటికే ఆదేశాలిచ్చింది. ఎంసీహెచ్ఆర్డీలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలోనూ దీనిపై చర్చించారు. ప్రస్తుతం 64 ప్రభుత్వ శాఖలుంటే వాటిలో చాలా శాఖలు ఒకే స్వభావం కలిగి ఉన్నాయి. అలాంటి వాటిని ఒకే అధికారి పరిధిలోకి తేవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కమిటీ కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇకపై మధ్య తరహా, చిన్న తరహా నీటిపారుదల శాఖకు ఒకే అధికారి ఉంటారు. వ్యవసాయ శాఖలో హార్టికల్చర్, స్టెరికల్చర్లకు కలిపి ఒకే అధికారి నియమిస్తారు. విద్యాశాఖలో కూడా అన్ని విభాగాలకు ఒకే అధికారి ఉంటారు. అటవీ శాఖలో అడవులు, వన్యప్రాణి తదితర విభాగాలను ఒకే శాఖలో కలపనున్నారు. డిఆర్డీఏ, డ్వామా, సెర్ప్ లాంటి శాఖలు ఒకే శాఖగా మారనున్నాయి. సంక్షేమ శాఖను కూడా ఒకే చోటుకు తీసుకురానున్నారు. భారీ నీటిపారుదల శాఖ పరిపాలన విభాగం మాత్రం జిల్లా యూనిట్ గా కాకుండా ప్రాజెక్టుల వారీగా ఉంటుంది. శాఖల విలీనం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని, ఉద్యోగులకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా మెర్జ్ చేయాలనే అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాల ఏర్పాటు రిఫార్మ్స్ లో భాగంగా ఉద్యోగుల విభజన దృష్ట్యా ఈక్వల్ డ్యూటీస్, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లన్నీ ఒక దగ్గర ఒక గొడుగుకి తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాకపోతే దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కొంతవరకు నష్టం జరిగే ప్రమాదం మాత్రం ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలకు చాలా చేరువ అవుతుంది. ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే ఏ విధంగా డిపార్ట్మెంట్లు మెర్జ్ చేయదలుచుకున్నారో ఆ డిపార్ట్మెంట్లో ఏ ఆఫీసర్స్ లైన్స్ ఉంటాయో ఆ లైన్స్లో సీనియారిటీ ప్రొటెక్ట్ చేస్తూ ప్రమోషన్స్ అవేర్నెస్ ఉండే విధంగా ఉంచితే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. మెర్జ్ చేసినట్టయితే కొద్దిగా కొత్త జిల్లాల్లో కూడా ఉద్యోగులుగా మన బాధ్యత ఏమిటంటే ప్రభుత్వం మన మీద ఉంచిన గురుతరమైన బాధ్యత నెరవేరవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి కొత్త రిక్రూట్మెంట్ అయినంత వరకు మనం పనిచేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మెర్జింగ్ కాకుండా కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేయాలని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. శాఖల విలీనంతో ప్రజలకు మేలు జరుగుతున్నప్పటికీ ఉద్యోగులు మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.